ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే ఎన్కరేజ్ వాడుతున్నారు. ఓకే, ఏంది క్లోజ్ చేస్తున్నా. సో మేబీ బయాలజీ అనేటప్పటికి ఈరోజు ఎక్కువ మంది అటెండ్ అయినట్టున్నారు. బయాలజీకి ఇంత పవర్ ఉందా? ఓకే, ఫిజిక్స్ అంటే ఇంకా ఎక్కువ మంది అటెండ్ అవుతారేమో కదా. ఓకే, యాక్చువల్గా నిన్న ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొంచెం టైం పడుతుంది. లెసన్ చాలా పెద్దది, 22 పేజెస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు అది చెప్తున్నామా ఇది చెప్తున్నామా అని ఆలోచించవద్దు. మీరు ఏం ఆలోచిస్తారంటే ఈరోజు క్లాస్లో చెప్పింది క్లియర్గా ప్రతి విషయం మీకు అర్థమైందా లేదా అంతవరకు చూసుకోండి చాలు. లైక్ చేసిన పని పర్ఫెక్ట్గా చేస్తే చాలు. ఓకేనా? ఓకే బ్రో. ఓకే, సో చాప్టర్ 3 ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఏం సౌండ్ అది? మైక్స్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్ అందరూ. ఓకే, చాప్టర్ 3 ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఓవరాల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ హార్ట్ సింబల్ పెట్టేశారు కాబట్టి ఈ లెసన్లో దేని గురించి చదువుతున్నాం మనం? చదువుకోబోతున్నాం హార్ట్, బ్లడ్, వీటి గురించి చదువుకోబోతున్నాం. ఓకేనా? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? ఒక వస్తువుని, ఒక థింగ్ ఏదైనా మనుషుల్ని కానివ్వండి వస్తువులు కానివ్వండి ఏం చేస్తాం? ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామా? సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడం. ఓకే, సో సింపుల్. దాని గురించి మన బాడీలో థింగ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తాయి, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సర్క్యులేటరీ సిస్టమ్, దానికి హార్ట్ ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ ఈ లెసన్లో చదువుకుందాం. కొంచెం మైండ్ పెట్టినాల్సిన లెసన్. ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ నీడ్ న్యూట్రియంట్స్, గ్యాసెస్, liquids etc. for growth and maintenance of the body. బాడీ పెరగడానికి అండ్ బాడీ మెయింటైన్ అవ్వడానికి, అసలు లైఫ్ అనేది మెయింటైన్ అవ్వడానికి ప్రతి లివింగ్ ఆర్గనిజంకి కూడా ఏమేం కావాలంట? న్యూట్రియంట్స్ కావాలి, గ్యాసెస్ కావాలి, లిక్విడ్స్ కావాలి. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే ఆబ్వియస్లీ సాలిడ్స్, న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకోదు. మనకు కావాల్సిన గ్యాసెస్ ఏంటి? ఆక్సిజన్. మనకు కావాల్సిన లిక్విడ్స్ ఏంటి? ఆబ్వియస్లీ వాటర్. సింపుల్గా చెప్పేసాం. సో ఇవన్నీ మనకు కావాలి గ్రోత్కి అండ్ మెయింటెనెన్స్కి. ఆల్ ద ఆర్గనిజమ్స్, ఇవేం సౌండ్లు వస్తూనే ఉన్నాయండి అసలు. ఓకే, సారీ. All the organisms would need to send these materials to all parts of their body, whether they are unicellular organisms or multicellular organisms. ఇప్పుడు ప్రతి బాడీ పార్ట్కి, మన బాడీ పార్ట్లో ఉన్న ప్రతి సెల్కి ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, ఆక్సిజన్ కావాలి. అవునా కాదా? ప్రతి సెల్కి కూడా ఫుడ్ కావాలి, ప్రతి సెల్కి వాటర్ కావాలి, ప్రతి సెల్కి గ్యాస్ కావాలి. సో వీటన్నిటిని అన్ని పార్ట్స్ ఆఫ్ బాడీకి పంపించాలి ప్రతి ఆర్గనిజం. అది యూనిసెల్యులర్ ఆర్గనిజం అవనివ్వండి, మల్టీ సెల్యులర్ ఆర్గనిజం అవనివ్వండి. అవునా కదా? సో దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్ హియర్. నెక్స్ట్, యూనిసెల్యులర్ ఆర్గనిజం అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ తెలుసు కదా మీకు. యూనిసెల్యులర్ అంటే ఏంటి? సింగిల్ సెల్ ఉంటుంది ఆర్గనిజంలో, ఒక సెల్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పండి యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. అమీబా, పారామీషియం, ఎక్సలెంట్. అమీబా, పారామీషియం. నెక్స్ట్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్కి ఎగ్జాంపుల్? animals, obviously human beings and trees, animals. Okay, great. In unicellular organisms, there may not have to be transported to longer distances, while in multicellular forms have to be sent substances to long distances as far as say over 100 feet for the tallest part on earth. యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి పెద్ద దూరం ఏమీ ట్రాన్స్పోర్ట్ అవ్వవు కదా సబ్స్టెన్సెస్. ఓకేనా? బట్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజం ఆన్ ద ఎర్త్ ఏంటి అంటే ఒక ట్రీ ఉంది, టాలెస్ట్ ట్రీ.
100 feet ఉంటుందంట. మీరు చూసుకోండి గూగుల్లో, లైక్ బిగ్గెస్ట్ ఆర్గనిజమ్స్ ఆన్ ఎర్త్ అని చెప్పేసి. దాంట్లో వాటర్ అనేది భూమి మీద ఉంటుంది, లైక్ భూమిలో ఉంటుంది. ఆ భూమిలో ఉన్న వాటర్ ఆ 100 feet ఎత్తున్న చెట్టు యొక్క పైన టాప్లో ఉన్న చిన్న లీఫ్ దగ్గరికి కూడా వెళ్ళాలి. అవునా కదా? సో యూనిసెల్యులర్ ఆర్గనిజంలో పెద్ద డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. సబ్స్టెన్సెస్ మన బాడీలో ఎంత దూరం ట్రావెల్ చేస్తే చాలు? మహా అయితే 6 feet, అంతకంటే ఉండదు కదా. 6 feet, 6.5 feet. ఓకే, బట్ టాలెస్ట్ ప్లాంట్ ఆన్ ఎర్త్లో ఇట్స్ లైక్ 100 feet ట్రావెల్ అవుతూ ఉంటాయి సబ్స్టెన్సెస్. సో ఇది ఎందుకు చెప్పారు అంటే కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చెప్తున్నారు. ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్లో సర్క్యులేటరీ సిస్టమ్ ఎట్లా ఉంటుందో చూస్తాము. తర్వాత ఎక్కడ చూస్తాము, ప్లాంట్స్లో ఎట్లా ఉంటుందో చూస్తాము. అప్పుడు మీకు తెలుస్తుంది 100 feet ఎత్తున్న ప్లాంట్స్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఓకేనా? ఇన్ లోవర్ ఆర్గనిజమ్స్ లైక్ అమీబా, హైడ్రా ఎక్సెట్రా, all the materials are transported through a simple process called diffusion, osmosis, etc. మీకు డిఫ్యూజన్, ఆస్మోసిస్ అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం తెలుసా? చెప్పమంటారా? చెప్పండి సార్. ఓకే, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎయిర్ అనేది మూవ్ అవుతుందా, కదలకుండా ఉంటుందా? ఎయిర్ లో ఏముంటుంది చెప్పండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ లో డస్ట్ పార్టికల్సే ఉంటాయా ఫస్ట్? అసలు ఎయిర్ లో ఏముంటుందో చెప్పండి, తర్వాత డస్ట్ పార్టికల్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎయిర్లో ఏముంటాయి మెయిన్గా చెప్పాలి, లైక్ ఇంట్లో ఏముంటుందంటే మనుషులు ఉంటారని చెప్తామా, లేకపోతే ల్యాప్టాప్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయని చెప్తామా? సో ఎయిర్లో మనకి మెయిన్గా ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎయిర్ మాలిక్యూల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇంకా మెయిన్ వాటర్ వేపర్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్. ఇవన్నీ మెయిన్. వీటి మాలిక్యూల్స్ అనేవి మనకి ఎయిర్లో ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉంటాయా, కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటాయా? చెప్పండి నాకు. మూవ్ అవుతూ ఉంటాయి. సింపుల్ ఆస్మోసిస్ ఇస్ ది సింపుల్ ప్రాసెస్. ఏంటంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? మణి సంపత్ కుమార్. వాట్ ఈస్ ద ప్రాసెస్? సారీ బ్రో, వచ్చింది. కొంచెం చూసుకోండి మీరంతా. ఓకే, సో ఫైనల్గా మీరేం ఫిక్స్ చేశారు? ఎయిర్ మాలిక్యూల్స్ ఏమైతా ఉంటాయి? మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, గ్రేట్. ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకున్నా. బాక్స్ ఆఫ్ స్వీట్స్ కాదు, బాక్స్ ఆఫ్ ఎయిర్. ఓకేనా? దీంట్లో ఏముందని చెప్పాను? ఎయిర్ ఉందని చెప్పాను. దీనికి ఒక ఇంజెక్షన్ పట్టగలిగినంత చిన్న హోల్, ఆ హోల్ని కవర్ చేస్తూ ఒక క్యాప్ ఉంది. ఓకేనా? నేనేం చేశాను, ఈ క్యాప్ చిన్నగా తీసేసి, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంజెక్షన్లో ఏముందో చెప్పాలి కదా. సిరంజ్లో ఏముందంటే నా దగ్గర బ్లూ కలర్డ్ గ్యాస్ ఏదో ఒకటి. ఏ కలర్ గ్లాస్ ఉంది? గ్యాస్ ఏదో ఒక బ్లూ కలర్ గ్యాస్ ఉంది. ఇప్పుడు నేనేం చేసా, ఈ క్యాప్ తీసేసి దీంట్లో ఇంజెక్షన్ పెట్టేసి బ్లూ కలర్ గ్యాస్ని ఇక్కడ వదిలేసాను. లైక్ ప్రెస్ చేసేసాను, వచ్చేసింది బయటికి, దీంట్లోకి వచ్చేసి మళ్ళీ క్యాప్ పెట్టాను. ఇప్పుడు పెట్టిన బ్లూ కలర్ ఇక్కడే ఉండిపోతుందా, లేకపోతే ఈ గ్లాస్ బాక్స్ మొత్తాన్ని నింపేస్తుందా? చెప్పండి. ఎలా నింపుతుంది అంటే డిఫ్యూజన్ వల్ల నింపుతుంది. మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. ఏం లేదు, ఎయిర్ అంటే మాలిక్యూల్స్ అనుకున్నాం, మాలిక్యూల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతాయి అనుకున్నాం. సో ఆ మూవ్ అవుతూ మనం కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ మిక్సింగ్ చపాతీ పిండి, గోధుమ పిండి, ఇంకా ఏదన్నా
సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు అనుకో, మీరేం చేస్తారు, మీరు కలుపుతారు. బికాస్ దే ఆర్ సాలిడ్స్. మైక్ ఆఫ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పించుకుంటున్నారండి? ఓకే, సో దే ఆర్ సాలిడ్స్ కాబట్టి సాలిడ్లో మాలిక్యూల్స్ మూవ్ అవ్వవు కాబట్టి మనం కలుపుతాం చేతులతో. బట్ ఎయిర్లో ఏంటి, వాటంతట అవే మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎయిర్ పార్టికల్స్, కలర్ ఉన్న ఎయిర్ పార్టికల్స్ పెట్టాము, ఇక్కడ మామూలు ఉన్నాయి. ఇవన్నీ కంటిన్యూస్గా వాటంతట అవే మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మూవ్ అయ్యే ప్రాసెస్లో వాటంతట అవే కలిసిపోతాయి. అర్థమైందా? ఈ మాలిక్యూల్స్ యొక్క ఇన్హరెంట్ అంటే మనం ఏం చేయకుండానే వాటిలోనే మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ ద్వారా ఈ మిక్స్ అయిపోవటం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇక్కడ మనం పెడితే ఇక్కడికి వచ్చేస్తుందా లేదా, ఇది లైక్ కలర్ ఉన్న ఎయిర్. సో ఈ ప్రాసెస్నే మనం డిఫ్యూజన్ అంటాం. సింపుల్ కదా. అసలు డిఫ్యూజన్కి మెయిన్ రీజన్ ఏంటి, ఎయిర్ మాలిక్యూల్స్ వాటంతట అవే మూవ్ అవుతూ ఉంటాయి. అర్థమైంది? ఎయిర్ మాలిక్యూల్స్ వాటంతట అవే మూవ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డిఫ్యూజన్. సో ఇట్లా డిఫ్యూజన్ అనే కాన్సెప్ట్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటారంట, ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ట్రాన్స్పోర్టేషన్లో ఉపయోగించుకుంటాయి. అట్లానే దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆస్మాసిస్. ఇది కొంచెం కష్టం. ఆస్మాసిస్ ఎక్కడుంది, మీరు ఎక్కడ చదివారు? 9th లో గుర్తుండే ఉంటుందిగా. ఏం లేదు, రివైజ్ చేస్తా. దిస్ ఈజ్ ఏం మెంబ్రెయిన్, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకే, దీంట్లోనేమో ప్యూర్ వాటర్ H2, ఇంకేం మిక్స్ అయ్యలేవు. దీంట్లో ఏమున్నాయి, సాల్ట్ వాటర్. ఇప్పుడు నాకు చెప్పండి, వాటర్ ఇటు నుంచి ఇటు లైక్ 1 నుంచి 2కి మూవ్ అవుతుందా, 2 నుంచి 1కి మూవ్ అవుతుందా? 1 to 2. లో కాన్సన్ట్రేషన్ టు హై Concentration. మూవ్ అయ్యి ఈ రెండు కాన్సన్ట్రేషన్లు సేమ్ వచ్చేటట్టు ట్రై చేస్తూ ఉంటుంది. లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది. సింపుల్ ఆస్మాసిస్. సో ఇట్లా ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా కూడా సబ్స్టెన్సెస్ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటాయంట యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అర్థమైంది కదా ఇది? తొందరగానే క్యాచ్ చేశారు మీరు, అయితే గుర్తున్నాయి మీకు. గ్రేట్. All the materials are transported through a simple process like diffusion, osmosis, etc. In higher animals with trillions of cells in their body adopt the method of diffusion. లైక్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే సెంటెన్స్ సరిగ్గా రాయలేదు. ఇంకో విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ సరిగ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత టెక్స్ట్ బుక్ రాస్తున్నారే, లైక్ నియర్లీ 5 lakhs స్టూడెంట్స్ చదువుతారు కదా ప్రతి ఇయర్ టెక్స్ట్ బుక్ని. ఎస్వర్నో లైక్ కొంచెం అన్నా క్లియర్ ఉండాలి కదా, లైక్ రాసేటప్పుడు ఒకళ్ళిద్దరు మళ్ళీ మళ్ళీ చూడడము, కరెక్ట్స్ అన్నీ సరి చేయడం. ఇంకా ఇది 2020 ఎడిషన్. ఇదివరకు కొంచెం 2014 ఎడిషన్ ఒకటి ఉండేది. ఎన్ని మిస్టేక్స్ ఉండేవి దాంట్లో. ఇది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, లైక్ మన సిస్టమ్ ఎట్లా ఉందో చెప్పడానికి. ఎవరిది తప్పు అని చెప్పలేము, సిస్టమ్ది తప్పు. ఏదేదో చెప్తూ ఉంటారు ఎడ్యుకేషన్ గురించి, బట్ దే ఆర్ నాట్ శ్రద్ధ పెట్టి చేయకపోతే ఇట్లా ఉంటుంది రిజల్ట్. ఓకేనా? కొన్నిసార్లు లైక్ స్టూడెంట్ చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని ఏరియాస్లో. బయాలజీ టెక్స్ట్ బుక్లోనే చాలా ఏరియాస్లో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ది టు అవాయిడ్ డిలే ఏ సపరేట్ సిస్టమ్. ఇంతేనా? ఇది చెప్పలే కదా. ఒకవేళ ఈ ఆస్మాసిస్ ప్రాసెస్ స్లోగా జరుగుతుందా, విత్ ఇన్ సెకండ్స్లో జరుగుతుందా? Within seconds. ఆస్మాసిస్ విత్ ఇన్ సెకండ్స్లో జరుగుతుందా? లైక్ నువ్వు క్వాంటిటీని బట్టి బ్రో. క్వాంటిటీ అని కాదు, జనరల్గా మనం చూస్తాం కదా. ఇప్పుడు కిస్మిస్లు ఉన్నాయి, కిస్మిస్లు వాటర్లో వేస్తే ఆస్మాసిస్ జరిగా ఉబ్బుతాయా లేదా, ఇక రౌండ్గా తయారవుతాయా లేదా?
వెంటనే అట్లా వేయంగానే 5 minutes లో అయిపోద్దా, లేకపోతే అవర్ 2 hours అట్లా వెయిట్ It will take time. 2 5 hours. minutes. సో ఆస్మాసిస్ Hours. ఇస్ స్లో ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఇక్కడ వాడితే ఒక 100 feet ఉన్న చెట్టు కూడా అదే ప్రాసెస్ని ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుకుంటే చాలా పెద్ద డిలే అనేది వస్తుంది కదా, చాలా టైం పడుతుంది కదా. Yes, sir. అది Yes, కాక Yes, sir. ఒక ట్రీ అంటే 100 feet ఉన్న ట్రీ అంటే దానికి ఎంత వాటర్ కావాలి రోజుకి, అదంతా ఆస్మోసిస్ ద్వారా తీసుకోవడం అంటే అది ఇంపాసిబుల్ థింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ వుడ్ టేక్ ఇయర్స్, సంవత్సరాలు పడుతుందంట. నెక్స్ట్ది, టు అవాయిడ్ డిలే ఏ సపరేట్ సిస్టమ్ ఇస్ నీడెడ్ టు క్యారీ దీస్ మెటీరియల్స్ మచ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. సో ఆస్మాసిస్ ఇట్లా సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్లో పనిచేసేవి పెద్ద పెద్ద ఆర్గానిజమ్స్, హ్యూజ్ ఆర్గానిజమ్స్లో పనిచేయవు కాబట్టి సపరేట్ సిస్టమ్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది, లైక్ ఉండాలి. సపరేట్ సిస్టమ్ ఉంటేనే ఆ డిలే అనేది ఎక్కువ టైం పట్టకుండా ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా ట్రావెల్ అవుతాయి సబ్స్టెన్సెస్. ఓకేనా. ది స్పెషలైజ్ సిస్టమ్ దట్ ఈస్ డెవలప్డ్ బై ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఈ స్పెషలైజ్ సిస్టమ్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కోసం ఉపయోగపడుతుందో అది ఆర్గానిజమ్స్లో డెవలప్ అయిందంట ఎవల్యూషన్ ద్వారా. ఆ సిస్టమ్ పేరు ఏమని చెప్తాం మనం? Circulatory system. Circulatory system. We eat solids ని తింటాము, we drink liquids, we breathe gases. Do you think it is possible to transport all these 3 types of materials through a single system? లిక్విడ్స్ని, No. గ్యాసెస్ని అండ్ సాలిడ్స్ని అన్నిటినీ ఒకే సిస్టమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం అనుకుంటున్నారా? No, sir. No, sir. No, sir. అయ్యయ్యో, యాక్చువల్గా ఎస్, బికాస్ ఓన్లీ వన్ సిస్టమ్ మన బాడీలో సాలిడ్స్ అంటే మనం తినే ఫుడ్ని, లిక్విడ్స్ అంటే వాటర్ని అండ్ గ్యాసెస్ అన్నిటినీ ఒకే సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది, ఒకే సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సింపుల్ కదా. స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అయిన ఫుడ్ ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకొని సెల్స్కి ఇస్తారు? Blood. బ్లడ్. లంగ్స్లో ఉన్న గ్యాసెస్ని ఎవరు తీసుకెళ్ళి డిఫరెంట్ సెల్స్కి ఇస్తారు? Blood. బ్లడ్. సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ అండ్ హార్ట్. నెక్స్ట్ వాటర్ అనేది నువ్వు తాగంగానే స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా ఎక్కడ కలుస్తుందో తెలుసా? బ్లడ్లో కలుస్తుంది. Blood. సో ఆల్ దీస్ 3 things ఒకటే చేస్తుంది, ఒక సిస్టమే చేస్తుంది, సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా. లెట్ us స్టడీ హౌ ది సర్క్యులేటరీ సిస్టమ్ లైక్ సర్క్యులేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద బాడీ. సో ఈ లెసన్లో మనం అసలు ఈ సర్క్యులేషన్ ఏంటి, ఈ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బాడీ మొత్తం ఈ సిస్టమ్ అనేది మనం తెలుసుకుందాం. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఏ డాక్టర్ హోల్డింగ్ ద రిస్ట్ ఆఫ్ ఎ పేషెంట్ అండ్ లుకింగ్ ఎట్ హిస్ వాచ్ ఫర్ ఎ మినిట్? ఎప్పుడన్నా చూసారా డాక్టరు Yes, sir. Yes, sir. రిస్ట్ అంటే తెలుగులో ఏమంటారు? వాచ్. మణికట్టు. Manikattu, yes. మణికట్టు. అవునా, నాకు తెలీదు, సారీ. దాడి అంటారు. నాడి అంటారు. మణికట్టు అంటే ఫింగర్కి ఉంటుంది అనుకుంటా కదా, కాదా? ఏమో తెలీదు, వెరీ సారీ. సో నాడీ చెక్ చేయడం మనం అందరం చూస్తాం. లైక్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఇట్లా పెడితే మనకి తగులుతుంది, నరు తగులుతుంది. దాని మీద పెట్టేసేసి 1 minute పాటు వాళ్ళు చూస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? Pulse check చేస్తారు. Checking heartbeat or pulse. పల్స్ చెక్ చేస్తున్నారు పేషెంట్కి. 1 minuteకి కరెక్ట్ నెంబర్లో కొట్టుకుంటుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. సింపుల్, మీకు తెలిసిన విషయమే. వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద వాచ్ అండ్ ద రిస్ట్? సో వాచ్ ఎందుకంటే 1 minute టైంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చూడటానికి ట్రై చేస్తారు. ఓకేనా. యూ మే వండర్ టు నో దట్ హీ ఈస్ కౌంటింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ఎ పేషెంట్. డోంట్ యూ థింక్ దట్ ఈస్ క్రేజీ, హోల్డింగ్ ద హ్యాండ్ టు కౌంట్ ద హార్ట్ బీట్? హార్ట్ ఎక్కడో ఇక్కడ ఉంటుంది, చేయబట్టుకుంటే హార్ట్ బీట్ తెలియటం ఏంటి అన్నట్టు అంటున్నారు వీళ్ళు. ఓకేనా. సో ఇది ఒకసారి ప్రూవ్ చేద్దాం, హార్ట్కి చెయ్యికి ఉన్న సంబంధం. ఓకేనా. సో స్టెథోస్కోప్ పెట్టేసి, హార్ట్ దగ్గర స్టెథోస్కోప్ పెట్టేసి విన్నదాన్ని ఏమంటాము? దాన్ని హార్ట్ బీట్ అంటాము. హ్యాండ్ దగ్గర పట్టుకొని చూసేదాన్ని ఏమంటాము? పల్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో హ్యాండ్ దగ్గర పట్టుకొని చూస్తే ఏమంటాము? చెకింగ్ పల్స్.
అదే స్టెథోస్కోప్ పెట్టేసి హార్ట్ దగ్గర స్టెథోస్కోప్ పెట్టేసి విన్ని కౌంట్ చేసి దాన్ని ఏమంటాం? చెకింగ్ చెకింగ్ హార్ట్ బీట్ అంటాం. ఓకేనా? సో యాక్టివిటీ సింపుల్ యాక్టివిటీస్ అన్నీ ఫన్నీగా ఉంటాయి. ఏం లేదు, మీరు ఏం చేయాలంటే సింపుల్గా చెప్పేస్తా, చూడండి, పట్టుకోవడం కూడా నేర్చుకోండి. మీరు ఎట్లా పడితే అట్లా హ్యాండ్ పెట్టేసి పట్టుకుంటే అంత ఈజీగా తెలియదు. బట్ ఈ ఫింగర్స్ మినిమం 2 ఫింగర్స్ మీకు తెలుస్తుంది. లైక్ ఒక పైకి వచ్చింది ఒకటి ఉంటుంది చూసారా, మిడిల్లో వీళ్ళు చూపించేది లోపల ఉంటుంది. మీ చెయ్యి, మీ సన్నగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పైకి వస్తుంది కొంచెం. ఇట్లా గుప్పెడు ఇట్లా పట్టుకొని చూడండి, పైకి వస్తుంది. వచ్చిందా? సో దానికి అటువైపు లెఫ్ట్ సైడ్ మీరు ఫింగర్స్ని ఇట్లా 2 to 4 ఫింగర్స్, 3-4 ఫింగర్స్ పెట్టవచ్చు. అక్కడ 3 ఫింగర్స్ పెట్టి చూడండి, ఒక నరం తగులుతుంది, కరెక్ట్గా అనిపిస్తుంది హార్ట్ బీట్ దానికి. ఓకేనా? లైక్ మీరు ఎన్ని ఫింగర్స్ అక్కడ పెట్టగలిగితే మీకు అంత సెన్స్ అనేది వస్తుంది దానికి. ఓకే, సో అలా మనం కరెక్ట్గా పల్స్ అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయమంటున్నారంటే, మీ ఫ్రెండ్ ఒక 2-3 ఫ్రెండ్స్ని కూర్చోబెట్టండి, ఒక స్టాప్ వాచ్ లేదా మామూలు వాచ్ పెట్టుకోండి. రఫ్గా వచ్చినా పర్లేదు మనకి హార్ట్ బీట్ అనేది, లైక్ పల్స్ అనేది. ఫస్ట్ మీ ఫ్రెండ్ వచ్చి కూర్చోగానే రెస్ట్లో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎంత ఉంది నోట్ చేయండి. నేమ్ ఆఫ్ ద పర్సన్ కృష్ణ. ఓకే, నెక్స్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎంత నోట్ చేయండి. కాసేపు అటు ఇటు జాగింగ్ చేసి రమ్మనండి. జాగింగ్ చేసి వచ్చిన వెంటనే మళ్ళీ మీరు చెక్ చేయండి, పల్స్ రేట్ ఎంత ఉందో నోట్ చేయండి. ఓకే, ఇట్లా 2-3 పర్సన్స్కి చేయండి. సో మీరు ఇక్కడ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరే చెప్పండి, లైక్ రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువ పల్స్ ఉంటుందా, జాగింగ్ తర్వాత ఎక్కువ పల్స్ ఉంటుందా? జాగింగ్ తర్వాత ఆబ్వియస్ కదా. సో ఈ యాక్టివిటీ అయిపోయింది. మనం రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం, మనకి హెడ్లో కూడా హార్ట్ బీట్ని ఫీల్ అవుతాం కదా వన్స్ మనం రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత. సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ విగరస్ వర్కౌట్ పల్స్ అనేది బాగా పెరుగుతుంది మనకి. ఓకే, అది ఒకటి. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఈజ్ ద పల్స్ రేట్ సేమ్ ఇన్ బోత్ కండిషన్స్? బోత్ కండిషన్స్లో సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ ఉంది. వర్కౌట్ చేసినాక ఎక్కువ ఉంది. క్లియర్. యాక్టివిటీ 1 అయిపోయింది. యాక్టివిటీ 1 ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ స్టెథోస్కోప్ని మీరు తయారు చేసుకోవచ్చు. అదేంటి అంటే, ఒక బటన్ తీసుకోండి, మీ షర్ట్ది ప్యాంట్ది ఏదో ఒకటి, ఓల్డ్ బటన్స్ ఉంటాయి కదా, బటన్ తీసుకోండి, దానికి ఒక టూత్ పిక్ కానీ మ్యాచ్ స్టిక్ కానీ, ఆ హోల్స్ ఉంటాయి కదా బటన్ హోల్స్, దాంట్లో గుచ్చండి. గుచ్చిన దాన్ని ఎక్కడ పెట్టాలి? ఇందాక మీకు ఒక నర్వ్ చూపించా కదా, మీకు ఒక బ్లడ్ వెజల్, అది నరం అని చెప్పేసి తెలుగులో అంటాము, బట్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో చెప్పాలంటే అదొక బ్లడ్ వెజల్. దాని మీద పెట్టండి తీసుకెళ్ళి ఆ మ్యాచ్ స్టిక్ని. ఆ బ్లడ్ ఫ్లో అయినప్పుడల్లా ఆ మ్యాచ్ స్టిక్ కొంచెం అట్లా కదులుతుంది. ఇది ప్రాక్టికల్గా అయితే ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మన చేతులే కొంచెం వణికేస్తాయి మనం అట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి అంటే. అర్థమవుతుందా? లేకపోతే ఒక టేబుల్ మీద హ్యాండ్ని రెస్ట్ చేసి ఆ మ్యాచ్ స్టిక్, అదే ఆ బటన్, ఇది స్టెథోస్కోప్ అన్నట్టు, మినీ స్టెథోస్కోప్. సో దీన్ని అక్కడ పెడితే ఏంటంటే కొంచెం షేక్ అవుతుంది హార్ట్ బీట్ వచ్చినప్పుడల్లా, దాన్ని మీరు ఈజీగా కౌంట్ చేయగలుగుతారు. అది చెప్తున్నారు యాక్టివిటీ 2 అది. ఎప్పుడు పల్స్ రేట్ బాగా పెరుగుతుంది, ఏ సిచ్యువేషన్స్లో? జాగింగ్ చేసినప్పుడు, వర్కౌట్ చేసినప్పుడు. ఇంకా అది అయిపోయింది ఆల్రెడీ, వర్కౌట్ చెప్పేసాం, కొత్తగా చెప్పండి. ఎక్కువ టెన్షన్ పడేటప్పుడు. ఎక్సలెంట్. ఇట్లా టెన్షన్ పడినప్పుడు, భయపడినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో పల్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ది, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి వీలైతే, లైక్ నాట్ మ్యాండేటరీ, జస్ట్ మీకు తెలియాలి. న్యూ బార్న్స్కి పల్స్ రేట్ మినిట్కి ఎన్ని బీట్స్ ఉంటాయంట? 100 to 150 పర్ మినిట్ క్యాల్కులేట్ చేస్తారు, పల్స్ రేట్ అయినా హార్ట్ బీట్ అయినా ఎప్పుడైనా కూడా. ఓకేనా? సో న్యూ బార్న్స్కి ఎన్ని ఉంటాయి?
100 to 150. Infants 3 to 100 to 6 months 150. 90 to 120. Infants ki like 6 to 12 months 80 to 120. కొంచెం తగ్గుతూ వస్తుంది చూడండి. నెక్స్ట్ చిల్డ్రన్కి 70 టు 130. చిల్డ్రన్ ఓవర్ 10 ఇయర్స్ దాటిన తర్వాత అడల్ట్స్కి ఇంకా పెద్దవాళ్ళందరికీ 10 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ముసలి వాళ్ళ వరకు ఎట్లా ఉంటుందంటే రేంజ్ 60 నుంచి 100 వరకు ఉండొచ్చు. వెల్ ట్రైన్డ్ అథ్లీట్స్ బాగా Sir, ఈ మంచి టేబుల్ ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్ కి. ఎగ్జామ్కి అయితే ఇంపార్టెంట్ కాదు, బట్ యూ నీడ్ టు నో యాజ్ ఏ 10th క్లాస్ చదివినోడుగా లైక్ యూ నీడ్ టు నీకు తెలియాలి లైక్ రేంజ్ ఎట్లా ఉంటుంది అని. నెక్స్ట్ వెల్ ట్రైన్ అడల్ట్ అథ్లీట్స్కి ఎట్లా ఉంటుందంటే 40 టు 60, అంటే తక్కువ పల్స్ రేట్ మెయింటైన్ చేయగలుగుతారంట బాగా ట్రైన్ అయిన అథ్లీట్స్. సో ఇది విషయం. నెక్స్ట్ ఇది ఇన్ ద ఇయర్ 1816 రేనీ లెనాక్ డిస్కవర్డ్ ద స్టెథోస్కోప్. ఎవరు డిస్కవర్ చేసింది స్టెథోస్కోప్ని? Rennie Laennec. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రొనౌన్స్ చేయండి, బట్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి దీన్ని. బిఫోర్ ద డిస్కవరీ ఆఫ్ స్టెథోస్కోప్, డాక్టర్స్ యూస్ టు హియర్ హార్ట్ బీట్ బై కీపింగ్ ఇయర్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ చెస్ట్ మీద చెవి పెట్టి వినాలంటే పాసిబుల్ థింగ్ అయినా? లైక్ పేషెంట్కున్న No, డిసీజెస్ sir. అన్నీ No, అక్కడ sir. ఉంటాయి డాక్టర్. Yes, bro. No, sir. వెరీ డిఫికల్ట్ థింగ్, అండ్ సొసైటీ కాన్స్టెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో అట్లా వినేయాలంట, బట్ స్టెథోస్కోప్ తర్వాత ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. లెనాక్ ఫౌండ్ దట్ పేపర్ ట్యూబ్ హెల్ప్స్ టు హియర్ ద హార్ట్ బీట్ పర్ఫెక్ట్లీ. పేపర్ ట్యూబ్ హార్ట్ బీట్ వినడానికి బాగా హెల్ప్ చేస్తుందని చెప్పేసి కనిపెట్టాడంట ఇతను. దెన్ హీ యూస్డ్ ఏ బ్యాంబూ ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ ట్యూబ్ టు హియర్ హార్ట్ బీట్. తర్వాత బ్యాంబూ ఉంటుంది కదా, బొంగులు అంటాం మనం తెలుగులో. బ్యాంబూ అంటే మీకు అందరికీ తెలుసు కదా. Yes, sir. అంటే స్మాల్గా ఉన్నప్పుడు లైక్ మన ఫ్లూట్స్ ఉంటాయి కదా, ఫ్లూట్స్ దేంతో తయారు చేస్తారు? బ్యాంబూతో తయారు చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఆ బ్యాంబూని కూడా వాడాడంట, బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో స్టెథోస్కోప్ అనేది తయారైపోయింది, దాన్నే స్టెథోస్కోప్ అని పిలిచారు. సో ఇంకోటి, మీరు ఒక చిన్న యాక్టివిటీ చేయండి. ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది, సో మీ హార్ట్ బీట్స్ నాకు ఒకసారి 1 minute మీరు చెక్ చేసుకొని కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ జస్ట్ ఒక యాక్టివిటీ లాగా నేను కూడా ట్రై చేస్తాను. మీ హార్ట్ బీట్ మీరే మెజర్ చేసుకొని ఇక్కడ టైప్ చేసి పెట్టండి. $72, sir.
ఓకే. 3 మినిట్స్ టైం ఇచ్చాను. లైక్ నాకు 68 వచ్చింది. సో రేంజ్‌లోనే ఉంది కదా! సో అడల్ట్స్‌కి ఎంత వరకు ఉండాలి? 60-100 అంతేనా? 100. సో మనయి చాలా దగ్గరగా ఉన్నాయి. మేబీ 100 ఎవరికి ఉండదేమో. హై బీపీ ఉన్నోళ్ళకి ఉంటదేమో. ఓకే. సో మేబీ పిల్లలకి ఉంటదేమో లైక్ 10 ఇయర్స్. సో నెక్స్ట్ థింగ్‌కి వెళ్దాం. అయిపోయింది కదా! సో హూ ఇన్వెంటెడ్ స్టెథోస్కోప్? ఎంతవరకు గుర్తుంది నీకు? Rene Lennox. ఓకే. 1816. వావ్! నెక్స్ట్ యాక్టివిటీ 3. లెట్ us రిపీట్ ద వర్క్ డన్ బై లెనార్డ్. ఇక్కడ ఏం చేయాలంటే ఒక A4 షీట్ సైజ్ పేపర్ తీసుకోండి. చుట్టండి దాన్ని. ఒక 1 ఇంచ్ అంటే తెలుసు కదా మీకు? మోర్ దాన్ 2 సెంటీమీటర్స్, 2.54 సెంటీమీటర్స్ అంత డయామీటర్ ఉండేటట్టు ఒక ట్యూబ్ తయారు చేయండి. దేంతో? A4 షీట్‌తో. ఓకేనా? లైక్ A4 షీట్ లెంత్ ఉండాలి. తయారు చేసి దాన్ని స్టెథోస్కోప్ లాగా వాడాలంట. ఒక ఎండ్ ఏమో మీ ఫ్రెండ్ యొక్క హార్ట్ మీద, లైక్ హార్ట్ ఉన్న ప్లేస్‌లో పెట్టండి. ఇంకొక ఎండ్ ఏమో మీ చెవు పెట్టండి. అప్పుడు మళ్ళీ పల్స్, హార్ట్ బీట్. ఇప్పుడు పల్స్ అనం ఇంకా. స్టెథోస్కోప్ వాడి హార్ట్ దగ్గర మనం చెక్ చేసేటప్పుడు ఏమంటాం? హార్ట్ బీట్ అనే అంటాం. సో హార్ట్ బీట్ చెక్ చేయండి. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్టెథోస్కోప్. సేమ్ ప్రాసెస్. మీరు ట్రై చేయండి ఈరోజు వీలైతే. ఏదో చదివేసాం ఇదంతా ఎందుకులే అన్నట్టు ఉండొద్దు. బికాస్ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం సార్ ఈ చేయమంటున్నారు? స్మాల్ యాక్టివిటీస్ ఎగ్జామ్ లో వస్తాయి సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నారు ఏంటి మీరు? నాకు తెలియదు. అంటే నేను అంటే FA1 అలాంటిది సార్. మ్యాక్సిమం రావు. బట్ మీరు ఎగ్జామ్స్‌ని బయటికి తీసేయండి మైండ్‌లోంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోండి. లైక్ ఉండాలి బట్ మరీ ఇంత ఉండకూడదు. నెక్స్ట్‌ది వీళ్ళు ఏం చేయమంటున్నారంటే మీరు ఇందాక పల్స్ రేట్ కౌంట్ చేసిన సేమ్ ఫ్రెండ్స్‌కి ఇప్పుడు హార్ట్ బీట్ చెక్ చేయండి. హార్ట్ బీట్ పల్స్ రేట్ సేమ్ వస్తాయా లేదా చూడండి. జనరల్ థింగ్ ఏంటి అంటే రియల్ లైఫ్‌లో హార్ట్ బీట్ అండ్ పల్స్ రేట్ 1 ఆర్ 2 పాయింట్స్ అటు ఇటుగా సేమ్ వస్తాయి. ఓకేనా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ పల్స్ అండ్ హార్ట్ బీట్? తెలీదా ఎవరికి? వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ పల్స్ అండ్ హార్ట్ బీట్? హార్ట్ బీట్ ఎంత ఉంటుందో పల్స్ రేట్ కూడా అంతే ఉంటుంది. Rate of heartbeat equals to rate of pulse rates. పల్స్ రేట్ అన్నా హార్ట్ బీట్ రేట్ అన్నా సేమ్, రెండు ఈక్వల్‌గా ఉంటాయి. సో కెన్ వి సే ద పల్స్ రేట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు హార్ట్ బీట్? Yes or no? Yes, sir. Yes. Yes. Now try to understand the structure and method of working of this vital organ, the heart. ఇప్పుడు హార్ట్ అనేది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. చూడండి ఎంత క్లియర్గా బ్రైట్గా ఇచ్చారో. రియల్ లైఫ్లో ఇట్లా ఉంటుందా హార్ట్? బ్రైట్గా? No, sir. కొంచెం డార్క్గా ఉంటుంది అనుకుంటా. సో కొంచెం భయం వేస్తుంది చూడగానే రియల్ లైఫ్లో అయితే. సో నౌ ట్రై టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అండ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ దిస్ వైటల్ ఆర్గన్. వైటల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అని అర్థం. దిస్ ఈస్ ఇట్ ఈస్ ద బీట్ ఆఫ్ ద హార్ట్ విచ్ కీప్స్ అస్ అలైవ్. ఈ హార్ట్ అనేది పనిచేయటం వల్లే, అట్లా కొట్టుకోవటం వల్లే మనం బతుకుతున్నాము. దట్ ఓన్లీ కీప్స్ అస్ అలైవ్ అని చెప్పేసి చెప్తున్నారు. హార్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద రిబ్ కేజ్. హార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లంగ్స్. ఇది ఒక లంగ్, ఇక్కడ ఒక లంగ్ ఉంటుంది, మధ్యలోనే హార్ట్ ఉంటుంది. బట్ లెఫ్ట్ అని ఎందుకు అంటాము అంటే లెఫ్ట్ సైడ్కి బెండ్ అయి ఉంది చూడండి, సెంటర్లోనే ఉంది. బట్ ఇట్ ఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ విషయం. హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే బిట్వీన్ ద లంగ్స్ అని చెప్పరు, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటారు. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ షుడ్ నాట్ టెల్ లైక్ దట్. ఓకే? Okay, sir. Okay. రిబ్ కేజ్ అనేది లంగ్స్ని, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. తెలుసు కదా మీకు రిబ్ కేజ్ అంటే? బోన్స్ ఇక్కడ Yes, sir. కనిపిస్తున్నాయి చూడండి.
దట్ ఈస్ కాల్డ్ రిబ్ కేజ్. Protects heart and lungs. ఏంటి వినిపించలేదు? సో heart is located between the lungs, protected by the rib cage. The size of your heart is approximately the size of your fist. చూడండి ఎన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేర్చుకుంటున్నాం మనం. మీ హార్ట్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, గట్టిగా ఇట్లా గుప్పెడు బిగించండి. మీ గుప్పెడు సైజ్ ఎంత ఉందో మీ హార్ట్ సైజ్ అంత ఉంటుంది. అది చాలా పెద్ద హార్ట్. ఓకే, క్లియర్ కదా అందరికీ? ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఎండింగ్ వచ్చేసాం ఈరోజు. సో ఒక చిన్న క్వశ్చన్ అడగాలి, మీరు హ్యాండ్ రైజ్ చేయడానికి రెడీగా ఉండండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వెజిటేరియన్స్? ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 2 ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్లీ మటన్ తింటారు అనుకుంటున్నాను. మీరేం చేయాలంటే నెక్స్ట్ టైం మీ డాడీ మటన్ తేటానికి వెళ్ళినప్పుడు మీరు కూడా మీ డాడీతో పాటు వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఉంటారు కదా కట్ చేసేవాళ్ళు, వాళ్ళని హార్ట్ అడగండి. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, sir. మీరు హార్ట్ అనగానే వీళ్ళు ఏం చేస్తారంటే లంగ్స్, లివర్ వీటన్నిటిని పట్టుకొని హార్ట్ అంటూ ఉంటారు. జనరల్గా రియల్ లైఫ్లో ఒక నాన్ వెజిటేరియన్ యానిమల్ మీట్లో హార్ట్ ఇవ్వమంటే లివర్స్, లంగ్స్ ఇస్తూ ఉంటారు. బట్ మీకు తెలుసు కదా హార్ట్ అనేది ఎట్లా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది, ఒక ఫ్రూట్ లాగా ఉంటుంది కైండ్ ఆఫ్. బట్ లివర్, లంగ్స్ అట్లా ఉండవు, పెద్దగా ఉంటాయి. హార్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. హార్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ షేప్ మీకు కనిపిస్తుంది. సో పర్ఫెక్ట్గా ఒక హార్ట్ని తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా. ఓకేనా? క్లియరా? సో ఈ హార్ట్ని మీరు ఏం చేయాలి అంటే క్లీన్గా బాగా వాష్ చేయాలి. లైక్ చాలా బ్లడ్ ఉంటుంది హార్ట్లో. చాలా బ్లడ్ అంటే లీటర్స్ ఉంటుందని కాదు, బ్లడ్తో నిండిపోయి ఉంటుంది హార్ట్ అనేది. సో ఆ బ్లడ్ అంతా పోవాలి, క్లీన్గా ఉండాలి హార్ట్ అనేది. సో ఈ పైప్స్లో వాటర్ పట్టండి, మొత్తం క్లీన్ చేయండి. ఓకేనా? అర్థమైందా? Okay, sir. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే క్లీన్ చేసిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టండి. ఒక టేబుల్ మీద పెట్టేసి చూడండి, ఇంతే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. సో ఇదే చూడండి, మన దగ్గర ఇప్పుడు అది లేదు కాబట్టి. సో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. నెక్స్ట్ది కొంచెం ఈ పైప్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి ఏమో మేబీ. వీళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో స్ట్రాస్ పెట్టండి అంటున్నారు. స్ట్రా అంటే తెలుసు కదా మీరు, ఏం తాగుతారు? కోకోనట్ వాటర్ తాగుతారు స్ట్రాస్తో Coconut. మెయిన్గా రియల్ లైఫ్లో. సో స్ట్రాస్ పెట్టండి, పొడి చేయొద్దు. స్ట్రాస్ పెట్టేసి జస్ట్ ఇన్సర్ట్ చేయండి, స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ వరకు పెట్టండి స్ట్రా, అంతే. సరే, ఇది వాళ్ళు చెప్పింది. స్ట్రాస్ పెట్టారు. తర్వాత హౌ మెనీ లేయర్స్ ఆర్ కవరింగ్ ద హార్ట్? ఇప్పుడు కొంచెం కట్ చేయండి, కట్ చేసి చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయి హార్ట్కి అని చెప్పేసి. 2 లేయర్స్ ఉంటాయంట. నాకు తెలిసి రియల్ లైఫ్లో ఇచ్చేయడం పాసిబుల్ కాదు. 2 లేయర్స్ ఉంటాయి. వాటిని ఏమంటాము అంటే పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, వినండి చాలు, అర్థం కాకపోయినా పర్లేదు. ఏమంటాము? పెరికార్డియల్ మెంబ్రెయిన్స్. సో 2 లేయర్స్ ఉంటాయి హార్ట్కి. క్లియర్ కదా ఇంతవరకు? నెక్స్ట్ ఇది, వాట్ ఈస్ ద Yes, షేప్ sir. ఆఫ్ ద హార్ట్? హార్ట్ యొక్క షేప్ ఎట్లా ఉంది? Piercing. Piercing. మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే పియర్ అనే ఒక ఫ్రూట్ ఉంటుందంట. సో పియర్ షేప్లో ఉంటుంది. అండ్ ట్రయాంగిల్ లాగా ఉందా లేదా? కొంచెం Yes, sir. Undi, sir. ఇక్కడేమో వైడ్ ఉంది పైన, కిందేమో నారోగా ఉంది. సో కొంచెం ట్రయాంగిల్ లాగా అనిపిస్తుంది. సో పియర్ షేప్, ట్రయాంగిల్ షేప్ అంటారు మీరు. నెక్స్ట్ ఇది, హౌ మెనీ లార్జ్ బ్లడ్ వెజల్స్ స్టమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద హార్ట్? కౌంట్ చేయండి. మీరు కరెక్ట్ ఆన్సర్ అని ఏం లేదు. 1 4. 3. 2 Three. 3 3, 4 sir. 3. 5 6 7 8 9 10 11. ఏమో మీరు కన్సిడర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదేం పెద్ద విషయం కాదు. లైక్ చూడండి జస్ట్ ఎన్ని బ్లడ్ వెజల్స్ అటాచ్ అయ్యాయి పెద్ద పెద్దవి అనేవి. నెక్స్ట్, విచ్ ఎండ్ ఆఫ్ ద హార్ట్ ఈస్ బ్రాడర్ అండ్ విచ్ ఎండ్ ఈస్ నారో? ఏది నారోగా ఉంది? పైన నారోగా ఉందా, కింద నారోగా ఉందా?
డౌన్. కింద నారోగా ఉంది, పైన ఏమో వైడ్గా ఉంది. ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ లాస్ట్ది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అబ్జర్వ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆన్ ద వాల్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ యొక్క వాల్ మీద ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? బ్లూ అండ్ రెడ్. Yes, sir. Yes, bro. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, continue. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇవేంటి అంటే కరోనరీ వెజల్స్. ఓకేనా, కరోనా కాదు, కొరోనరీ వెజల్. ఓకేనా, కొరోనరీ ఓకే వెజల్స్. సార్. వీటి ఉపయోగం ఏంటో తెలుసా? లైక్ హార్ట్ కూడా ఒక బాడీ పార్ట్. సార్ హార్ట్ కి బ్లడ్ పంప్ చేస్తుండదు సార్. చెప్తాను నేను. హార్ట్ కూడా ఒక బాడీ పార్టే కదా. హార్ట్లో ఉన్న ప్రతి Yes. సెల్కి కూడా ఆక్సిజన్ కావాలి, ఫుడ్ కావాలి. ఆక్సిజన్, ఫుడ్, వాటర్, ఇవన్నీ కావాలి కదా హార్ట్లో ఉన్న సెల్స్కి కూడా. సో ఈ బ్లడ్ వెజల్స్ యొక్క పని ఏంటి అంటే హార్ట్కి నరిష్మెంట్ ఇవ్వడం. అంటే ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయడం, వేస్ట్ని రిమూవ్ చేయడం, ఫుడ్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఈ వెజల్స్. తర్వాత మళ్ళీ చదువుకుందాం వీటి గురించి, జస్ట్ ఇప్పుడు అబ్జర్వేషన్ అంతే. నెక్స్ట్ ఇది కట్ చేసి చూడండి హార్ట్ని. ఎట్లా కట్ చేయాలంటే నిలువుగా కట్ చేసేయాలి పర్ఫెక్ట్గా. అప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి నిజంగా కూడా మీకు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయాలి కట్ చేసినాక. ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ రేపు చెప్తాను ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. దీనికంటే ముందు నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ చెప్పాను. ఆ వీడియో నా దగ్గర ఉంది, ఒకసారి ఎవరన్నా నాకు గుర్తు చేస్తే నేను గ్రూప్లో పెడతాను. మీరు అది చూసి వద్దురు, కానీ ఎంతో కొంత ఐడియా వస్తుంది. బట్ కొంచెం టెక్స్ట్ అనేది ఇక్కడికి నేను చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ తప్పకుండా అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది రేపు చెప్పే లెసన్. ఓకేనా, నాకు ఈజీ అవుతుంది. ఓకే సార్. గుర్తు చేయండి, బట్ నేనైతే మర్చిపోతాను. ఓకే సార్. హ్యాండ్స్ Okay, రైజ్ sir. చేశారేంటి? ఓహో, Okay, ఓకే, sir. వెజిటేరియన్సా? ఓకే ఓకే, గ్రేట్. ఎంతమంది ట్రై చేస్తారు హార్ట్? హ్యాండ్ రైజ్ చేయండి. గ్రేట్. Bro, today I asked bro for experiment. అర్థం కాలేదు. Experiment ko. అసలు ఏదో ప్రాబ్లం ఉంది మీ దగ్గర. ఓకే, ట్రై చేయండి. నాకైతే అంత ఫోటో పెట్టిందండి సార్. ట్రై చేసి ఫోటో పెట్టండి నాకు, నేను గ్రూప్లో పంపిస్తాను మీరు ట్రై చేసినప్పుడు. బట్ చాలా కష్టం నాకు తెలిసి. కొంచెం అన్నీ అనుకూలించాలి. అందరూ పేరెంట్స్ వినరు కదా మీరు చెప్పినట్టు. ఓకే, సో ఈరోజు అయిపోయింది. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, సో షేర్ చేయండి రోజుట్లాగే, లైక్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పుడన్నా. అండ్ యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, కోడ్స్ పెడుతున్నాను డైలీ. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ bro. కావాలంటే మీకు కామెంట్స్, లైక్ మన గ్రూప్లో మెసేజెస్ పెట్టండి, నేను రిమూవ్ చేసాను. ఎందుకంటే ఏదేదో పెడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా నన్నే అడగండి వాట్సాప్లో. అండ్ కాల్స్ అసలు చేయొద్దు. ఒకసారి ఈరోజు చెప్పినంత వరకు లెసన్ చదువుకోండి, ఓకేనా. ఓకే బ్రో. ఓకే, బాయ్, Okay. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ బ్రో. బాయ్. థ్యాంక్స్ సార్. Bye. బాయ్ బ్రో. బాయ్ అన్న. బాయ్ బ్రో. సో ఇది మన ట్రయల్ క్లాస్, థర్డ్ ట్రయల్ క్లాస్, లెర్న్ బై ట్యూషన్ది. బాయ్ అన్న. సో ఇది 30th September 2021 వరకు ఫ్రీ ఉంటాయి ట్రయల్ క్లాసెస్. అండ్ ఆఫ్టర్ దట్ 600 రూపీస్ ఫర్ 30 days. చాలా తక్కువ ప్రైస్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ ఆఫరింగ్. అండ్ మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా చూడొచ్చు. సో మీకు కనుక మీ స్కూల్లో చెప్పిన కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అండ్ మీకు అర్థం బ్రో ఒక డౌట్ బ్రో.
ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక తప్పకుండా మన ట్యూషన్లో జాయిన్ అవ్వండి. లైక్ ఐ విల్ బీ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్ అండ్ లైన్ టు లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అన్నా? చేస్తూ ఉంటాను. చెప్పు బ్రో. How many large blood vessel stems are attached to heart? అది బ్రో ఎన్ని బ్రో? అది వేరియబుల్, లైక్ మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదు, దాన్ని జస్ట్ వదిలేసి. నేను కౌంట్ చేస్తే నాకు 11 వచ్చినట్టుంది, నాకు గుర్తులేదు. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. సో ఇది ట్యూషన్ గురించి, లైక్ 600 per 30 days. నెక్స్ట్ది ట్యూషన్ కాదు, మాకు డైలీ 6 to 7 రావటం కుదరదు అనుకుంటే, లైక్ యూ క్యాన్ బై అవర్ కోర్స్. ఆన్లైన్ కోర్స్ ఉంది మనకి, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను దాంట్లో. ఇంకా ట్యూషన్ కంటే కూడా కోర్స్లోనే ఫాస్ట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. కోర్స్ ఆ కోర్స్ డీటెయిల్స్, ఫీజ్ ఇవన్నీ కావాలంటే తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 8328017022 8328017022. కాల్ చేయొద్దు ఎవరు కూడా, నేను సిచ్యువేషన్లో ఉండను, ఈ కాల్ లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాను. మెసేజ్ మాత్రమే చేయండి, వాట్సాప్ మెసేజ్. తప్పకుండా మీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అండ్ మీకు తప్పకుండా ఆఫర్ మాత్రం ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, టైల్ క్లాసెస్, ట్యూషన్ అండ్ కోర్స్ గురించి. And thank you for supporting me. Thank you for following my channel. Have a nice day. Bye.